ఈ ఆలయం ఆధ్యాత్మికతకు నిర్మాణ వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. పచ్చని సహ్యాద్రి శ్రేణిపైన కొలువై భక్తుల కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటోంది. పరశురాముడి వరంతో జీవం పొంది పాండవుల చేత ఆలయాన్ని నిర్మించుకుని శ్రీ రేణుకా ఎల్లమ్మ వెలిసి ప్రపంచాన్ని కాపాడుతోంది. ఈ శక్తిపీఠ విశేషాలు మీకోసం. సుందరమైన కొండల మధ్య ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మికతకు, నిర్మాణ వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. పచ్చని సహ్యాద్రి శ్రేణిపైన కొలువై భక్తుల కోరికలు తీరుస్తూ పూజలందుకుంటోంది. పరశురాముడి వరంతో జీవం పొంది పాండవుల చేత ఆలయం నిర్మించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ వెలిసి ప్రపంచాన్ని కాపాడుతోంది. ఇక ఈ శక్తిపీఠ విశేషాలు మీకోసం. దక్షయజ్ఞంలో తనువు చాలించిన సతీదేవి కుడిస్థలం పడిన ప్రాంతమే మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని మాహూర్. ఈ క్షేత్రంలో ఏకవీరాదేవిగా అమ్మవారు వెలిశారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 8వదిగా ఏకవీరాదేవి శక్తిపీఠం ప్రసిద్ధి చెందింది. ఏకవీరికా మాత ఆలయం పంచగంగా నది ఒడ్డున ఉంది. రేణుకా మాతగాను అమ్మవారిని భక్తులు పిలుచుకుంటారు. ఈ ప్రదేశంలో 3 కొండ శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరంపై అత్రి అనసూయలు, మరో శిఖరంపై దత్తాత్రేయ స్వామి నెలకొని ఉండగా 3వ శిఖరంపైన ఏకవీరికాదేవి విగ్రహం ఉంది. ఈ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది. ఇక్కడ తమలపాకు, వక్కలను నూరి జగన్మాతకు ప్రసాదంగా పెడతారు. ఆలయం మొత్తం సింధూరం రంగులో ఉంటుంది. తుల్జా భవానీదేవి అని కూడా అంటారట. అమ్మవారిని ఛత్రపతి శివాజీ పూజించారని తెలుస్తోంది. ఏకవీర దేవాలయం స్థల పురాణం ప్రకారం రేణుకాదేవి కుబాజ్ రాజు రేణువు కుమార్తె. రాజవంశంలో జన్మించిన సద్గుణవంతురాలు. అమ్మవారు పవిత్ర అగ్ని నుండి ఉద్భవించినందున ఆమెను అగ్నిజ అని కూడా పిలుస్తారు. రేణుకాదేవి ఋషి జమదగ్నిని వివాహం చేసుకున్నారు. ఆమె పరశురాముడి తల్లి. రేణుకామాత అతి పవిత్రంగా ప్రతిరోజు ఇసుకతో నీటి కుండను సృష్టించే వరం పొందింది. ఒకరోజు రేణుకామాత ఓ గంధర్వుని పట్ల ఆకర్షితురాలై తన వరం కోల్పోయింది. తన తప్పుకు పశ్చాత్తాపపడినప్పటికీ రేణుకామాత తన భర్త జమదగ్ని కోపాగ్నికి గురైంది. రేణుకామాత తలను నరికివేయాల్సిందిగా జమదగ్ని తన కుమారుడు పరశురాముణ్ణి ఆదేశించారు. తండ్రి ఆజ్ఞను పాటించిన పరశురాముడు రేణుకామాత తల నరికివేస్తాడు. ఆ తర్వాత జమదగ్నిని పరశురాముడు వరం కోరుకుని తల్లిని బతికించాలని వేడుకుంటాడు. జీవితాన్ని పొందిన తరువాత రేణుకామాత ఏకవీరికాదేవి రూపాన్ని ధరించి మాహూరియా గ్రామంలో ఉగ్ర రూపంలో వెలిసిందని, భక్తులను దుష్ట శక్తుల నుండి కాపాడుతుందని స్థానికులు చెబుతారు. మరో కథనం ప్రకారం సహస్రార్జున అనే రాజు కోరికలు తీర్చే దైవిక ఆవు కామధేనువును పట్టుకోవాలని అనుకున్నాడు. ఈ ప్రక్రియలో అతను ఋషి జమదగ్ని రేణుకాదేవిని చంపాడు. ఫలితంగా కొడుకు పరశురాముడు ఆగ్రహంతో మాహూర్ కొండపై రేణుకామాత కోసం తపస్సు చేశాడు. అందుకే ఆమె ఇక్కడ వెలిశారని మరికొందరు చెబుతారు. ఏకవీర ఆలయం చాలా చిన్న ఆలయం. గర్భగుడి లోపల దేవత తలకు మాత్రమే భక్తులు పూజలు చేస్తారు. ఏకవీరాదేవి ఆలయాన్ని సుమారు 800 ఏళ్ల సంవత్సరంలో పాండవులు నిర్మించారని తెలుస్తోంది. ఈ ప్రసిద్ధ కథనం ప్రకారం మహాభారత సమయంలో పాండవులు మాహూర్ ప్రాంతంలో ఆశ్రయం పొందారు. ఈ సమయంలో ఏకవీరాదేవి వారి ముందు ప్రత్యక్షమై తెల్లవారక ముందే ఆలయం నిర్మించమని ఆజ్ఞ జారీ చేసింది. పాండవులు తమ మాట నిలబెట్టుకుని ఆలయాన్ని పూర్తి చేయడానికి రాత్రిపూట అవిశ్రాంతంగా పనిచేశారు. వారి భక్తికి మెచ్చిన దేవత ఓ వరం ప్రసాదించింది. ఆ వరం ప్రకారం పాండవులు ఎవరికీ కనిపించకుండా ఉండడానికి వీలు కల్పించింది. మరో కథనం ప్రకారం ఏకవీర ఆలయాన్ని దేవగిరి యాదవరాజు సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ ఆలయం కేవలం గర్భగుడి మాత్రమే కనిపిస్తోంది. గర్భగుడి లోపల రేణుకాదేవి తలని మాత్రమే ఏకవీరికా మాతగా పూజిస్తారు. ఏకవీరికాదేవి ఆలయం ఇది కిన్వాట్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాందేడుకు 126 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాగ్పూర్ నుంచి 210 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమానంలో వెళ్లాలనుకునేవారు నాందేడ్, నాగ్పూర్ ఎయిర్పోర్టుల్లో దిగాలి.
అక్కడి నుంచి టాక్సీ కానీ బస్సులో కానీ ఆ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయం సమీపంలో లోనావాలా, కిన్వాట్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు నిత్యం రైళ్లు ప్రయాణిస్తాయి. ఈ రైల్వే స్టేషన్ల నుంచి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.